భీమవరానికి సంబంధించినటువంటి మహిళ తన దగ్గరికి రాగానే మాట్లాడి, పోలీసు అధికారులతో కూడా మాట్లాడి, జనసేనకు సంబంధించినటువంటి వాళ్ళని దగ్గరుండి పంపించి విచారింపజేయడం, దాంతో ఎక్కడో కాశ్మీర్లో అమ్మాయి దొరకటం, తీసుకెళ్ళినటువంటి వాడు అరెస్ట్ అవ్వడం, ఇదంతా జరిగింది. అది పవన్ కళ్యాణ్ ఇనిషియేటివ్ వల్ల సాధ్యమైంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గం, ఆయన పోటీ చేసింది పిఠాపురం నియోజకవర్గం. ఆ పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించినటువంటి దుర్గాడ అనే ప్రాంతానికి చెందినటువంటి దొడ్డి వరలక్ష్మి తన కూతురు వీరమణి సంబంధించి ఇప్పుడు పోలీసులకు కంప్లైంట్ చేసింది. 2.5 ఏళ్ళు అయిందని, తన కూతురు కనిపించట్లేదని కలెక్టర్కి ఫిర్యాదు చేసింది. పవన్ కళ్యాణ్ ఇనిషియేటివ్తో మొన్న పరిస్థితి సాల్వ్ అయింది కాబట్టి పవన్ కళ్యాణ్ తనకి న్యాయం చేయాలని కోరింది. ఏదైతే పిఠాపురం ఎమ్మెల్యేనే కావడంతో ఇప్పుడు ఈ విషయం మీద పవన్ సీరియస్గా స్పందించి అధికారులతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు.